నమస్తే అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే లేట్‌గానే లేచాము. స్కూల్ లేదు కదా! పనులన్నీ గబగబా చేసుకుంటున్నాను. ఈరోజు లాగైతే శనివారం తీసినది. మా పిల్లలైతే ఈరోజు ముందుగానే లేచారు. ఎందుకంటే స్కూల్ లేనప్పుడేమో ముందుగా లేస్తారు. స్కూల్ ఉన్నప్పుడేమో లేట్‌గా లేస్తారు. ఎందుకంటే నన్ను సతాయించాలి కదా! లేవండిరా అని ఎంత లేపినా లేవరు. అదే స్కూల్ లేనప్పుడైతే నన్ను సతాయిస్తూ సంపడానికి ముందు లేస్తారు. అదే చిన్నతనం మనకొస్తే ఎంత బాగుండునో అనిపిస్తుందండి ఒక్కొక్కసారి. ఈ బిజీ లైఫ్‌లో ఈ స్ట్రెస్ అన్నీ మర్చిపోయి ఎంత హాయిగా ఎంజాయ్ చేయొచ్చునో. ఒక్కొక్కసారి అలా ఉండాలని అనిపిస్తది. సర్లేండి, అది అనుకున్నా కాదు, అనుకోకున్నా కాదు. అయిందేందో అయిపోయింది అని మా కొడుకైతే వస్తే, మా అక్క కొడుకు వస్తే మాట్లాడుకుంటూ పని అయితే చేసుకుంటున్నా. నేను పని చేస్తుంటే వాళ్ళు అటు ఇటు తిరుగు చూడు, ఎక్కడ ఫోన్ పడగొడతారో అని నా భయం నాకు. వాళ్ళని చూసుకుంటూ నేను పని చేసుకుంటున్నా. దానికి తోడు ఈ పిల్లలు ఒక పని చేయగానే ఒక పని పెడుతూనే ఉంటారు. ఈ పని చేసిన ఇంట్లో పోతానో లేదో ఇంకో పని తయారు పెడతారు. చిన్న ఉన్నప్పుడే మంచిగా అనిపించిందండి. వీళ్ళు పెద్దగైనా కొద్దీ సతాయించుడు, అమ్మో వాళ్ళ గోల అల్లరి తట్టుకోలేకపోతున్నా. పిచ్చిలేసినట్టు అవుతుంది ఒక్కొక్కసారి అయితే. ప్రొద్దున లేవగానే నల్లైతే వచ్చింది వాటర్ పట్టి. ఆ చిన్నోడైతే వాటర్ పట్టాడు. బయట ఆకులు ఊడ్చొచ్చి బౌల్ అయితే తోమేస్తున్నా. ముందైతే రైస్ పెట్టుకున్నాను. తర్వాత హాట్ వాటర్ వేడి పెట్టుకుంటున్నాను. ఈరోజు నుంచి అయినా వాటర్ తాగుదామని. పాలైతే కాబట్టి పక్కకు పెట్టాను. చూద్దాం ఎంతవరకు పాటిస్తాను. మా వాడైతే ఎగ్స్ తెచ్చుకొని ఉడకబెట్టుకుండు. ఈ మిరపకాయలు అయితే నేను ఎండబెట్టుకున్నాను, పోపులోకి పనికి వస్తాయని. ఒక డబ్బాలో అయితే వేసి పెట్టుకుంటున్నాను. చూసారా, నా పని నాకుంటే వాడి పని వాడికుంది. ఆ ఎగ్స్ ఎప్పుడు ఉడుకుతాయో ఎప్పుడు తిందామని కర్రీ కోసం అయితే బెండకాయలు అయితే కట్ చేసుకున్నాను. ఆయిల్ అయితే పోసుకున్నాను. ముందుగా జీలకర్ర అయితే వేసుకున్నాను. తర్వాత అయితే ఆనియన్స్ వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటున్నాను. తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పసుపు వేసుకొని బెండకాయలు అయితే వేసి మూత పెట్టాను.
తర్వాత అయితే టమాటాలు వేసుకున్నాను, కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాను. మంచిగా కలుపుకొని మూత అయితే పెట్టుకున్నాను. కర్రీ చూసారా ఎంత బాగా అయిందో. ఇలా వాటర్ వేయకుండా టమాటా వేసుకొని చేసుకున్నాను. కర్రీ అయితే చాలా బాగుంది. కర్రీ అయిన తర్వాత అయితే మేము తిన్నాము, నేను మా పిల్లలు తిన్నాము. మా ఆయన అయితే మార్కెట్కి వెళ్ళిండు, ఇంకా రాలేదు. మేము తిన్న తర్వాత అయితే కాసేపు పడుకున్నాము. లేసాకైతే ఈ బట్టలన్నీ మడత పెట్టాను. మడతపెట్టిన బట్టలు అయితే ఈ ర్యాక్లో సర్దుకున్నాను. చూడండి, సర్దక ముందు ఎలా ఉందో, సర్దిన తర్వాత ఎలా ఉందో. ఈ ర్యాక్ అయితే నేను మీషోలో బుక్ చేసుకున్నాను. డైలీ యూస్ బట్టలు పెట్టుకోవడానికి బాగుంటుందని. నైట్ అయితే నేను ఎగ్ కర్రీ చేశాను. నేను మా పిల్లలు అయితే తింటున్నాము. మా ఆయన ఇంకా రాలేడు మార్కెట్కి వెళ్ళి. అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఉంటాను.